బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా యువజన విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని శుక్రవారం కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చౌటుపల్ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డిలు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా యువజన విద్యార్థి వ్యతిరేక విధానాలు నిర్మిస్తూ దేశవ్యాప్తి మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని శుక్రవారం కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చౌటుపల్ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి పాషా, బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను పొట్టగట్టి విధంగా ఉన్నాయని, సంవత్సరాలుగా కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా వివరించి అన్యాయం చేయాలని, అదేవిధంగా రైతు ఆరుగాలం పండించిన పంటలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధంగా నల్ల చట్టాలను తీసుకురావడం, నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థులు దూరం చేయడం ఇలాంటి అనేక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా సమ్మెతో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాదేవి సైదులు మాట్లాడుతూ గ్రామాలలో అనేక మంది వ్యవసాయ కూలీలుగా చేసిన పనికి కూలిముట్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ కార్మికులకు 210 దినాలు కల్పించి రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఏపీపీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు కురుమద్ద శ్రీనివాస్, పిల్లి శంకర్, పగిళ్ల మోహన్ రెడ్డి, తీరిక సంజీవరెడ్డి, అలివేలు, ఆదిమూల నందీశ్వర్, బత్తుల దాసు, బండారు నరసింహ, గాలయ్య, శ్రీను, యాదయ్య, శివకుమార్, వెంకటేష్, శివకుమార్, రాజశేఖర్, సురేష్, శ్రీను, బోరం కమలమ్మ, కస్తూరి, ప్రమిళ, నరసమ్మ, యాదమ్మ, యాడ నరసింహ, సత్తయ్య, బోధయ్య తదితరులు పాల్గొన్నారు.